అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఫైన్. నెక్స్ట్ మన రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారితో నేను ఏదే యాక్చువల్ బట్ డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కాకపోతే ఆయన లేరు అప్పుడు. నాకు అంతా కోనా గారు ఉండేవాళ్ళు. ఓకే. కోన వెంకట్ గారు ఉండేవాళ్ళు. ఆయనకు తెలుసో లేదో కూడా తెలియదు నేను చెప్పానని. అయ్యో. ఓకే. సో నెక్స్ట్ శేఖర్ కమల గారు. సూపర్ నైస్ జెంటిల్మెన్ టు ది కోర్. ఆర్టిస్ట్ని అస్సలు ఇబ్బంది పెట్టాడు, టెన్షన్ పెట్టాడు. ఆయనకు ఏది కావాలో అది చక్కగా నీట్గా ఈ కెన్ ఎక్స్ట్రాక్ట్ థింగ్స్ ఫ్రమ్ అన్ యాక్టర్. ఇందాక చెప్పినట్టే బ్యూటిఫుల్. మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ ఆయన దగ్గర రావాలని నిజంగా కోరుకుంటున్నాను. సార్ ఆయన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి సార్? శేఖర్ గారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు. నేను ఇప్పటికి గోదావరి ఆనంద్ సినిమా రిపీట్ మోడ్ లో చూస్తా ఉంటాను. మీకు ఒకటే కాదు, గోదావరి ఆనంద్, లీడరు, ఫిదా, ఇంకా అన్ని, ఈవెన్ లవ్ స్టోరీ కూడా అంటే చాలా బాగా తీసాడు ఆయన. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆయన సినిమాల్లో. పాటలు కూడా అద్భుతం సార్. చాలా మెలోడియస్ గా, చాలా బ్యూటిఫుల్ గా, అసలు అలా వింటూ ఉండిపోవచ్చు అనమాట. అంత బాగుంటాయి. ఎన్ని రోజులు పడుతుంది ఆయన అడగండి ఈసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూ తీసుకుంటే. ఎన్ని రోజులు తీసుకుంటాడు సాంగ్ కంపోజ్ చేయడానికి, అంత మంచి ట్యూన్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఆయనకైనా అడగండి. శేఖర్ గారు అంతే. అంత ఈజీ కాదు అవి. అంత హిట్ నంబర్స్ రావాలంటే ఎగ్జాక్ట్లీ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ బట్టి కూడా ఉంటుంది సార్. మ్యూజిక్ డైరెక్టర్ కాదు అండ్ ఈయన డైరెక్టర్ తాలూకు టేస్ట్ ని బట్టి వస్తుంది. అవును. మ్యూజిక్ డైరెక్టర్ నేను ఇది ఇచ్చేస్తాను తీసుకో అంటే అది ఏమి తెలియని వాళ్ళు. ఇప్పుడు మన జక్కన్నని చూసుకుంటే కీరవాణి గారు, జక్కన్న గారి సినిమాల్లో పాటలు అద్భుతం. మళ్ళీ సపరేట్గా కీరవాణి గారి పాటలు చూస్తే మనకి ఈ ఇంపాక్ట్ ఉండిపోయి అదేంటి చాలా మంది జక్కన్కి మాత్రమే బాగా వాయిస్తారని చెప్పి ఇలాగా మీమ్స్ అయితే ఉన్నాయి. అట్లా వేసుకుంటారేమో, అది చాలా తప్పది. బట్ ఆయన కూడా డైరెక్టర్ కాకముందే చేసాడు జాము రాత్రి అన్నది మాటలా. అవును సార్, నేను అలా అనట్లేదు సార్. బట్ పీపుల్ విల్ థింక్ ఇలాగా అని చెప్పాను అనుకుంటారేమో. బట్ అద్భుతంగా అంటే మీరు ఒకటి అనొచ్చేమో, ఎమోషనల్ గా అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ. మీరు అన్నారు కదా ఏంటి డైరెక్టర్ టేస్ట్ ఉంటుందని. ఈ జక్కన్న టేస్ట్ అందరికి ఇన్బిల్ట్ అయిపోద్ది అనమాట. అది నేను చెప్పేది. అలా అంటే ఓకే. బట్ నేను ఫ్యాన్. నేను కూడా సార్. నాకు అసలు ఆయన కొన్ని పాటలు పాడుతుంటే రొమాంటిక్ సాంగ్స్ లో కూడా అసలు ఎంత ఇదిగా ఉంటుంది. ఛత్రపతి పాటలు నేను ఇప్పటికీ వింటూ ఉంటాను. ఐ లవ్ దట్. ఆ పాట ఆయన పాడేది కానీ ఏది ఎలా ఎంతవరకు తీయాలో, ఎంతవరకు ఆర్టిస్ట్ పర్ఫామ్ చేయాలో, ఎలా చేయాలో కూడా నీట్గా చేసి చూపిస్తాడు. అవును. సో ఆర్టిస్ట్కి ఆయన చెప్పేటప్పుడు వింటే చక్కగా వస్తుంది. అండ్ ఈజ్ ఎ వెరీ, నాకు తెలిసి ఫ్రెండ్లీ డైరెక్టర్. ఒకసారి ఆయనకి యాక్టర్ కనెక్ట్ అయితే కంటిన్యూ చేస్తాడు. ఓకే, సూపర్. అనిల్ రావుపూడి గారితో నేను 2 సినిమాలు చేశాను. సరదా మనిషి. అండ్ చెప్పినట్టు అంటే ఆయనకి ఏం కావాలో ఆయన క్లియర్గా తెలుసు. ఆయన కానీ చాలా సరదాగా ఉంటాడు. మన టెన్షన్గా ఉండి క్లియర్గా ఉన్నాం కదా, ఈ టెన్షనే ఉండదు. సరదాగా ఉంటుంది. నీట్గా చక్కగా టపా 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 తీసుకుంటూ వెళ్ళిపోతాడు. సో రాజా ది గ్రేట్ కానివ్వండి, సర్లేరు నీకు ఎవరు కానివ్వండి, నాకు అసలు ప్రెషరే లేదు. చక్కగా నీట్గా హ్యాపీగా పిలిచారు. రాజు గారు చేయాలంటే ఓకే సార్, ఓకే. ఏంటి ఏ వేషం కూడా కనుక్కోలేదు, పిలిచాడు, వెళ్ళి చేసి వచ్చేసాను. సూపర్. అండ్ నెక్స్ట్ కృష్ణవంశీ గారు. హీఈస్ వెరీ గుడ్ డైరెక్టర్. ఐ మిస్డ్ హిమ్. నేను చేయలేదు, ఏమి చేయలేదు. కానీ సార్ మీకు కృష్ణవంశీ గారి సినిమాలో నచ్చిన సినిమా అంటే నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చి సింధూరం అంతా ఓకే, క్లైమాక్స్ తప్ప. క్లైమాక్స్ అదొకటి కొంచెం నాకు, బట్ సింధూరం వెరీ గుడ్ మూవీ. మురారి ఒకటి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అన్నిట్లోకి అది నాకు చాలా బాగా ఇష్టం. చాలా బాగా తీసాడు. రాఖీ ఉందిగా, రాఖీ హై వోల్టేజ్, చాలా బాగా తీసాడు. హాయ్, నా పేరు రోహిత్. హలో, హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.